హే ఆల్, ఆఫ్టర్ సో మెనీ డేస్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే ఇండియా జర్నీ. ఈ వ్లాగ్ నేను తీసి ఆల్మోస్ట్ 1.5 month అయిపోతుంది. అప్లోడ్ చేయడానికి అస్సలకి అవ్వట్లేదు. సో ఇప్పటికీ అప్లోడ్ చేయడానికి నాకైతే టైం దొరికింది. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మేము ఎయిర్పోర్ట్కి 7కి అట్లా రీచ్ అయిపోయాం. నైట్ జర్నీయే బెటర్ అనిపించింది. పాపతో ఎలాగ పడుకుంటుంది కదా అనుకున్నాం, బట్ రివర్స్ అయింది. మొత్తం నైట్ అంతా కూడా ఆడుతూనే ఉంది, విసుగు తెప్పించేసింది. ఇక నేనైతే ఫుడ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయా. మష్రూమ్ బిర్యానీ చేశాను. ఫ్లైట్లో ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ టూ మచ్ కాస్ట్ అండ్ అన్హెల్తీ కదా. సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎప్పుడు జర్నీ చేసినా కూడా. మా బుట్టదైతే కనుక దానికి ఒక సెపరేట్ సీట్ కావాలని చెప్పి చాలా పేచ చేసింది. సో మా పక్కన ఉన్న బాబు అయితే కనుక దానికి సీట్ ఇచ్చేసి సీట్ సాక్రిఫైస్ చేశాడు. అండ్ ఫైనలీ హైదరాబాద్ అయితే కనుక మార్నింగ్ 3కి రీచ్ అయిపోయినాం. అండ్ అక్కడి నుంచి రాజమండ్రి కనెక్టింగ్ తీసుకున్నాం, అది 7 o'clockకి. ఇట్లా మధ్యలో చాలా టైం వెయిటింగ్ ఉంది. సో ఎయిర్పోర్ట్ అంతా అట్లా ఒక రౌండ్ వేసేసాం. ఇక ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకుని అక్కడి నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. అలా 6 o'clockకి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం. 7కి అట్లా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది అండి. అప్పుడు దివాళీ టైం. సో ఎయిర్పోర్ట్ అంతా కూడా దివాళీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ మార్నింగ్ 8:30 అయిపోతుంది మేము రాజమండ్రికి వచ్చినప్పటికీ. సో అక్కడ సన్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే ఒక 3 hours జర్నీ ఉంటుంది. అండ్ ఇంటికి వెళ్ళినప్పటికీ 12 అట్లా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళగానే మా ఫేసెస్ అయితే మొత్తానికి నిద్ర మొఖాలు అయిపోయినాయి. నైట్ అంతా అస్సలు నిద్ర లేదు. సో ఇంకెప్పుడు నైట్ టైం జర్నీ చేయకూడదని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఇక్కడ మా బుడ్డదానికి ఫస్ట్ టైం జర్నీ అని చెప్పి వాళ్ళు ఇలా ఇచ్చారు. ఇంకా ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయినాం. దిష్టి ఇవన్నీ తీస్తారు కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్.